హాయ్ మామ. రాము మీద మీకున్న ఒపీనియన్ ఏంటి మామ? కామెంట్ చేయండి. అంటే మంచోడు అంటారా, తెలివైనడు అంటారా, తెలివి తక్కువడు అంటారా, మూర్ఖుడు అంటారా, కమెడియన్ అంటారా? లేదా చాలా మంది హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాడు మామ, అందుకే ఈ వీక్ లాస్ట్ వీక్ డమ్ముగా ఉన్నాడంటే, డమ్ముగా అంటే హోమ్ సిక్ అని కామెంట్ చేయండి. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఫ్రీగా ఓసిగా ఏదో మేనేజ్మెంట్ కోటాలో సీట్ వస్తున్నా బిహేవ్ చేస్తారు చూడు, అలాగా. అంటే క్యాప్టెన్సీ కండర్షిప్ వదిలేసాడు మామ. కేవలం బ్యాచ్ కోసం గౌరవ్ 2 సార్లు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు తనుజాని ఎమ్మెల్యేతో. తన మీద తన స్టాండ్ తీసుకెళ్ళిపోతే ఇంకెందుకు మా అవసరం ఉండి. సరే, మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం గౌరవ్కి నిజంగా అన్యాయం జరిగిందా లేదా, అలాగే బిగ్ బాస్ లో సిండికేట్ ఫామ్ అయిందా, తనుజాన్ ఎమాన్యుయల్ గౌరవ్ విషయంలో కన్నింగ్గా బిహేవ్ చేశారా, ఇలాగైతే రాము ఎన్ని వీక్స్ ఈ హౌస్ లో సస్టైన్ అవ్వచ్చు, నిన్న ఎపిసోడ్లో ఉన్న హైలైట్ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను. అంతకంటే ముందు లైక్ కొట్టు మామ, లైక్ కొట్టి వీడియో చూడు. కొంతమంది వీడియో చూస్తున్నా లైక్ కొట్టట్లేదు. లైక్ కొట్టి కూడా వీడియో కంటిన్యూ చేయొచ్చు. ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. గౌరవ్కి అన్యాయం జరిగిందంటే మామ, ఎస్, 100 కాదు 101%. నిన్న డీమన్ పవన్ జరిగింది అన్యాయం అనుకుంటే, గౌరవ్కి జరిగింది మాత్రం ఇంటూ 2, అంటే 2 రేట్లు అన్యాయం జరిగిందని నా ఫీలింగ్ మామ. ఎందుకంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు మామ, 8 మెంబర్స్ సిండికేట్ గా ఫామ్ అయ్యి కేవలం గౌరవ్ పేరే చెప్పారు మామ. వాళ్ళు ఎవరంటే తనుజ, ఇమాన్, దివ్య, సుమన్ శెట్టి, డీమన్ పవన్, రీతు, సంజన, భరణి, వీళ్ళందరికీ గౌరవే రబులు అనిపిస్తుందంట మామ. ఎవరో చెప్తే పర్లేదు, ఓన్ టీమ్ తనుజ ఇమానులు కూడా రబులని గౌరవ్ పేరు చెప్పారు మామ. అసలు గౌరవ్కి ఏదైనా లెటర్ దొరికిందో అది తీసుకొచ్చి ఇమానుతో షేర్ చేసుకున్నాం మామ. అలాంటి ఇమాన్ అసలు రబులని గౌరవ్ పేరు చెప్తే నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు. నిజంగా చెప్పి ఎక్స్పెక్టే చేయలేదు. ఇందులో బిగ్ బాస్ తప్పు కూడా ఉందని నా ఫీలింగ్ మామ. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ చేసి టాస్క్లు ఆడి కష్టపడి బ్యాచ్ సాధించిన తర్వాత కూడా ఇమ్యూనిటీ దొరకకుండా అన్నెసరీ రీజన్స్ తో వీళ్ళందరూ కలిసి ఎలిమినేట్ చేయడం అయితే నాకైతే అన్ఫేర్ అనిపించింది. బిగ్ బాస్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి మనోడికి ఎక్సెప్షన్ ఇస్తే బాగుండు అని నా ఫీలింగ్ మామ. నీకేమైంది కామెంట్ చేయు. నాకు ఈ ఇన్సిడెంట్ ద్వారా ఏమనిపించింది అంటే, బిగ్ బాస్ 9 లో ఉండాలంటే ఖచ్చితంగా బాండ్స్ అలాగే స్ట్రాంగ్ పర్సన్ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఇలాగే అన్నెసరీ రీజన్స్ తో కార్నర్ చేసి ఏదో ఒక విధంగా అన్ని టాస్క్ నుండి బయటికి పంపించేస్తారని నా ఫీలింగ్ మామ. ఇప్పుడు ఈ నిన్న ఎపిసోడ్ లో ఇన్డెప్త్ గా మాట్లాడుకుందాం. దాని తర్వాత రాము ఉండడము. అసలు రాము మైన నా ఫీలింగ్ ఏంటి అంటే, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మామ. ఎందుకని అనుకుంటే, నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను, ఈ వీక్ రాము అయితే మ్యాచ్ వెళ్ళినట్టు అయిపోవచ్చు. కానీ ఓటింగ్ పరంగా చూస్తే సాయి శ్రీనివాస్ లీస్ట్ లో ఉన్నాడు. బట్ నా ఓటు మాత్రం సాయి శ్రీనివాస్కి వేసాను. ఎందుకనంటే అసలు ఎఫర్ట్సే కనిపించలేదు మామ. పేరుకే హోమ్ సిక్ అని చెప్తున్నారు కానీ హోమ్ సిక్ అయితే ఏమైంది మామ? 9th వీక్ ఎలాగో బిగ్ బాస్ అందుకెళ్ళి ప్రతి ఒక్కరికి తెలుసు 11th వీకే ఫ్యామిలీ వీక్ అని. ఇంకో 2 వీక్స్ ఈ సీజన్ లో 12th వీక్ పెట్టారు. మీ అందరికి తెలిసి 12th వీక్ ఫ్యామిలీ వీక్ అనమాట. ఇంకో 2-3 వీక్స్ ఓపిక పడితే ఫ్యామిలీ వీక్ వచ్చేది కదా మామ. ఫ్యామిలీ మెంబర్స్ చూస్తావు కదా, మీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందేమో. కానీ నీకు నువ్వు స్టాండ్ తీసుకోకుండా కంటెంట్షిప్ వదిలేయడం, బ్యాచ్ వదిలేయడం, డిమ్ముగుండు ఆర్గ్యుమెంట్ లో నేను డిస్కస్ చేయలేకపోవడం, ఇలాంటి యాటిట్యూడ్ ఎవరు ఎంకరేజ్ చేయరు మామ. నేనే కాదు, నీకు నువ్వు స్టాండ్ తీసుకోకపోతే ఓట్లేసి ఆడియన్స్ కూడా నేను స్టాండ్ తీసుకోరు. ఇలాగైతే నేను చెప్తున్నాను మామ. 12th వీక్ ఫ్యామిలీ వీక్ అప్పటి వరకు ఇదే యాటిట్యూడ్ తో ఉంటే మాత్రం సస్టైన్ అవడం మాత్రం చాలా చాలా కష్టం. గౌరవ్, సాయి శ్రీనివాస్ ఇలాంటి కంటెస్టెంట్స్ ముందు సస్టైన్ అవ్వచ్చు, కానీ స్ట్రాంగ్ కంటెండర్ తనుజ ఎమాన్యుయల్ ఇలా వీళ్ళ ముందైతే మనోడు పోటీగా ఉండలేడు, ఓట్లు కూడా పడవు అని నా ఫీలింగ్. ఇంకా ఎపిసోడ్ కోసం ఇంటర్వ్యూ మాట్లాడుకుంటే మెయిన్ విషయాలు ఏంటి అంటే, సుమన్ శెట్టికి దివ్యకి కంటెంట్షిప్ వస్తుంది, బిగ్ బాస్ కాల్ చేసి చెప్తాడు. అలాగే రీతుని కొత్త రబులుగా బిగ్ బాస్ ఎంచుకుంటాడు, కొన్ని టాస్క్ ఇస్తాను కంప్లీట్ చేయమంటాడు, కంటెంట్షిప్ కూడా వస్తుందని చెప్తాడు. ఫస్ట్ టాస్క్ ఏం చెప్తారంటే, నువ్వు ఎవరితో గొడవ పడాలని చెప్తాడు. తర్వాత బాత్రూమ్ కెమెరా దగ్గరికి వెళ్ళి ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే వాళ్ళ పేరు చెప్పంటాడు. టాస్క్ కంప్లీట్ చేస్తుంది. అలాగే సాయి శ్రీనివాస్ని ఎలిమినేట్ చేయాలనుకుంటుంది. ఆ విషయం చెప్పిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ చేస్తారు. తర్వాత టాస్క్ స్టార్ట్ అవుతుంది. యునానిమస్ గా ఆరెంజ్ టీం గెలుస్తాయి అనమాట, మేజర్ టైం డిఫరెన్స్ తోటి. తర్వాత ఆరెంజ్ టీం డిస్కషన్ పెట్టుకుంటారు. దీనికన్నా ముందు ఇంకో డిస్కషన్ అవుతుంది. అదేంటి, హర్రర్ టాస్క్ తర్వాత ఎవరికి బ్యాచ్ ఇవ్వాలని తనుజాకి వేస్తారు. కానీ ఈ టాస్క్ తర్వాత డిస్కషన్ ఏమవుతుందంటే, ఇక్కడ క్లియర్ గా తనుజాకి ఇమాన్యుయల్కి వీళ్ళిద్దరు బిహేవియర్ నాకైతే చాలా చాలా కన్నింగ్ అనిపించింది.
ఎందుకంటే ఎలాగైనా గౌరవ్కి బ్యాచ్ రాకుండా చేద్దామని చెప్పి ఇంకా గౌరవ్కి బ్యాచ్ రాకపోతే మిగిలింది వీళ్ళిద్దరే. రాము ఎలాగో తనకు తాను క్విట్ అయిపోతారు కాబట్టి వీళ్ళిద్దరిలోనే ఉంటుందని క్లియర్ ప్లానింగ్ చేశారని నాకు అనిపించింది. వీళ్ళిద్దరూ అస్సలు వరస్ట్ అంతా వరస్ట్ లాజికల్ చెప్పారు, కానీ అవన్నీ పట్టించుకోకుండా తన మీద తను క్లియర్ కట్ గా స్టాండ్ తీసుకొని ఆర్గ్యుమెంట్ చేసుకొని దాంట్లో నెగ్గి బ్యాచ్ మాత్రం గౌరవ సొంతం చేసుకున్నాడు. నాకు ఏమనిపించిందంటే గౌరవ్ కొద్ది ప్రాపర్ తెలుగు వచ్చి ఎవరైనా స్ట్రాంగ్ కంటెండర్ సపోర్ట్ కానీ బాండ్ కానీ ఉంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ కంటెండర్ టాప్ 5 లో ఉండగలిగేవాడు నాకు అనిపించింది. ఎందుకంటే మనం డిస్కషన్ అనేది ప్రొలాంగ్ చేయలేకపోతున్నాం, అదే దగ్గర మైనస్. ఎందుకంటే మనోడు తెలుగు రాదు కదా, తెలుగు రాకపోవడం వల్ల డిస్కషన్ అనేది కొంతవరకు వెళ్ళిన తర్వాత స్టాప్ అయిపోతుంది, తనకు తానే సైడ్ అయిపోతారు అనమాట. ఇది మీకేమనిపించిందో కామెంట్ చేయండి మామ. అలాగే బిగ్ బాస్ పిలుస్తాడు, రెబల్ ఎవరు అనుకుంటున్నాడో పేరు చెప్పమంటాడు, అలా గౌరవం పక్క చేస్తారు. అయితే ఫైనల్ గా 6 ఎలిమినేట్ అయిపోయిన తర్వాత దివ్యాన్ సోమశెట్టి వీళ్ళిద్దరి కాళ్ళ కనెక్షన్ వస్తుంది. మిగిలిన 5 ఉంటారు. వీళ్ళ 5 పక్క తీసుకొని వెళ్ళి వీళ్ళ 5 ఏం చెప్పారంటే బిగ్ బాస్ మీలో మేము డిస్కస్ చేసుకుని 4 మాత్రం ఫైనల్ గా రండి, వాళ్ళే కండక్టర్షిప్ ఇస్తారని చెప్తాడు. వీళ్ళ 5 ఆల్రెడీ రాము మన ఇద్దరు కెప్టెన్ గా అయ్యారు కాబట్టి బర్నీ ఏం చెప్తారంటే మీ ఇద్దరు ఒకసారి ఆలోచించాలని చెప్పాడు. ఎటువంటి డిస్కషన్ ఆర్గ్యుమెంట్ లేకుండా రాము మీరు వెళ్ళండి నేను క్విట్ అయిపోతానని చెప్తాడు. తనుజ మరీ చెప్తుంది నీ బిహేవియర్ అసలు నాకు నచ్చట్లేదు, నీకు నువ్వు స్టాండ్ తీసుకోకపోవడం అయితే అస్సలు బాగాలేదు, చూసేవాళ్ళు కూడా నచ్చదని చెప్పాడు. మనోడు ఏం పట్టించుకోడు. చివరాఖరి 6 మాత్రమే కంటెండర్షిప్ కి ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళ 6 నాకు తెలిసి రీతు గాని తనుజ గాని ఇద్దరు అవే అవకాశం స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. ఏమైనా కూడా అయినా ఛాన్స్ పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి ఎంత గైస్, నెక్స్ట్ వీడియో ఓటింగ్ అనాలిసిస్ మీద చేస్తాను. అలాగే కొత్త క్యాప్టెన్ ఎవరు అప్డేట్ వస్తే అది కూడా షేర్ చేసుకుంటాను. అలాంటి వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి.